ఓకే. ఇవన్నీ గోల్డల్ ఫిట్ చేయడానికి టీప్ అని ఉంటే సార్ అని టైట్ చేయొచ్చు, టెంట్ వేయచ్చు. వేసినాక మళ్ళీ ఒకసారి చూడు. టాప్ లెవెల్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం నట్లు టైట్గా ఉన్నాయా లేవా అని మొత్తం ఒకసారి అయితే మనం చెక్ చేసుకోవాలి. మొత్తం అన్ని నట్లు ఫుల్ టైట్ ఉన్నాయా లేవా. నట్లు మనకు ఈ రాడ్ ఒకటి ఉంటుంది కదా, ఈ రాడ్ నుంచి ఇంత స్ట్రైట్గా వచ్చిన తర్వాత దీంట్లో ఇది పెట్టిన తర్వాత ఇక్కడ మనకు నట్టు దొరుకుతుంది. ఈ నట్టు మనం ఫుల్ టైట్ ఉన్నాయా లేవా చూసుకోవాలి. అట్లా అన్ని దాంట్లకు మనకు ఉంటాయన్నమాట. దీనికి సంబంధించిన పాన 14-15 నెంబర్ పాన అయితే ఈ నెట్లో సరిపోతుంది. ఒకటి ఏ ఒక్క తోల మనం మీదికెక్కి కవర్ వేసి చేయవలసిన అవసరం ఉండదు. ఓన్లీ ఇప్పుడు టెంట్ మనం చేసే దాంట్లో 50% అయిపోయింది. దీనికి చేసేది ఏం లేదు. ఇప్పుడు ఈ కవర్ వేస్తే మనకు 75% అయిపోతుంది. ఇప్పుడు ఈ టెంట్ వేయడం మనం మీదికెక్కి టెంట్ దాని మీద ఎక్కి వేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇది వరకు చేసినప్పుడు ఈ ఫ్రేమ్ మొత్తం ఇది అవుతుంది. ఈ యాంగిల్లో ఫ్రేమ్ ఉంటుంది. ఈ యాంగిల్లో ఫ్రేమ్కు ఇప్పుడు మేము టెంట్ వేస్తున్నాం. చూడండి, మనకు ఇట్లా ఒక మూల అయితే ఉంటుంది అనమాట. ఈ నుంచి మూల పట్టుకుంటే ఆడ వరకు పైన మాత్రం ఈ మూలలు అయితే మనకు ఉంటాయి. ఈ మూలలు చెక్ చేసుకోవాలి. అండ్ సైడ్కి వచ్చేసరికి మనకు ఈ రెడ్ ఉంటుంది. సో ఈ రెడ్ చెక్ చేసుకోవాలన్నమాట. ఈ రెడ్ వచ్చేసి మనకు ఆ లాస్ట్ వరకు అయితే వెళ్ళాలి. సో అలా ఉంటుంది. ఇది ఇక్కడ సైడ్ ఈ రెడ్ ఉంటుంది. తర్వాత సెంటర్లో వచ్చేసి మనకి ఈ మూల ఉంటుంది చూసుకోవచ్చు. మళ్ళీ అండ్ ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి మనకి ఇక్కడ రెడ్ ఉంటుంది. సో ఇలా ఈ మూలకు వచ్చేసి మనకు రెడ్ ఉంటుంది. మనం చేసే పద్ధతికి స్ట్రైట్గా ఉంటుంది. సో వాళ్ళు లేపుతున్నారు చూడండి పైపులు సింపుల్గా. ఇంతేగా జస్ట్ పైపులు దాంట్లో జొర్రించడం అంతే. ఇక్కడ సైడ్ 3 పైపులు జొర్రించడం జరిగింది. మళ్ళీ ఇటు సైడ్
ఒకవేళ గాలి వస్తే ఇదంతా కూడా ఊగుతుందని చెప్పేసి మీరు అనుకోవచ్చు భయ్య, ఇది ఏమో కదనమాట. ఎందుకంటే మేము సైడ్లో మీకు ఇట్లా కొండీలు అయితే ఇస్తాం అనమాట. మొత్తం పూరా సైడ్లో, ఇక్కడ సైడ్లో, అక్కడ సైడ్లో, వెనక్కి సైడ్లో మొత్తం మీకు కొండీలు అయితే ఇస్తాం అనమాట. ఆ కొండీలోకి మీరు తాడులు అయితే వేసుకోవచ్చు. సీలలు కొట్టుకుంటే అసలు మీకు ఊగదు కూడా ఊగదు. అండ్ వానకు కూడా ఎటువంటి తరసా అనమాట. ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, ఈ యొక్క బట్ట ఎంత క్వాలిటీ ఉంటుంది అండ్ ఈ బట్ట చినిగిపోతుందా ఏంటి అని చెప్పేసి నేనైతే చెక్ చేశాను. మీరు చూడండి. సో ఈ బట్ట క్వాలిటీ వచ్చేసి చాలా అంటే చాలా స్టాండర్డ్ అనమాట. నేను చింపడానికి ట్రై చేశాను ఈ బట్టని, ఈ బట్ట అయితే చినిగిపోవట్లేదు. సో ఇది కావాలని చెప్పేసి బ్లేడ్లతో కోస్తే తప్పించి ఇది మామూలుగా అయితే చినిగిపోదు అనమాట. మనం ఎంత చింపినా సరే చినగదనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్, ఎంత వాన కొట్టినా సరే ఒక్క చుక్క వాటర్ కూడా మనకు కిందికి అయితే కారదనమాట. ఈ బట్ట వచ్చేసి చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే ఉందన్నమాట.